హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజు, అలాగే హెవీ నెక్ అన్నమాట. బ్యాక్ వచ్చేసి డీప్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్. ఇది మనకి ఇచ్చిన ఆది బ్లౌజు. సో ఈ ఆది బ్లౌజ్ ఆధారంగా మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. చాలా చక్కగా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేలాగా మనం ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. సో నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చూడండి, మనకి ఆది బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ కటింగ్ చేయమన్నప్పుడు ఏ విధంగా బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలో, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇది వచ్చేసి మనకి లైనింగ్ అనమాట. ఇది కాటన్ పీస్. సో ఇదైతే లైనింగ్కి యూజ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళు తెచ్చిచ్చారు. కస్టమర్స్ అయితే కాటన్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు లైనింగ్కి. సో దీన్ని మనం లైనింగ్ అయితే యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను స్కిన్తో కొంచెం మార్జిన్ అయితే ఇస్తున్నాను. ఇది అనేది మనకి అంచులు తిన్నగా ఉండడం కోసం ఈ పీస్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఉందన్నమాట క్లాత్. చూడండి, ఫోల్డింగ్ అనేది మన వైపు కోరంచులు ఆపోజిట్ ఉండేలాగా ఈ విధంగా క్లాత్ అనేది నీట్గా పరుచుకొని, ఇప్పుడు మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ ముందుగా బ్లౌజ్ పొడవు అయితే నేను చూస్తున్నాను. చూడండి, ఖర్చు కోసం ఒక పావించి అయితే ఇట్లా ఇంకొక మార్జిన్ అయితే గీస్తున్నాను. ఇక్కడి నుంచి మనకి బ్లౌజ్ పొడవు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ పొడవు అనేది నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇంకొక పావించి ఖర్చు కోసం అనమాట. 2 గీతలు అయితే నేను ఇక్కడ గీసుకుంటున్నాను. పైది వచ్చేసి మన ఖర్చు కోసం, కిందదైతే మనకి బ్లౌజ్ మార్జిన్. చాలా ఈజీగా సింపుల్గా మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ఏ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ బ్లౌజెస్ అనేవి మీరే నీట్గా ఇంట్లో కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. ప్రిన్స్ కట్ బ్లౌజు నేను ఏ విధంగా చూడండి, ఇది వచ్చేసి బాగా డీప్ నెక్. ముందుగా ఇక్కడ వీపు దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, బ్లౌజు నెక్ అనేది ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. దాదాపు వెడల్పు 4 దాకా ఉందండి. బాగా బ్రాడ్ నెక్. సో ఇలాంటి బ్రాడ్ నెక్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటే నెక్ అనేది జారకుండా ఆది బ్లౌజులో ఏ విధంగా ఉందో అదే విధంగా మనకైతే చూడండి, నేను ఇట్లాగా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. షోల్డర్ అనమాట. షోల్డర్ అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, 1.5 ఇంచ్ ఉందంతేను. చూడండి, షోల్డర్ తక్కువగా, నెక్ అనేది చాలా బ్రాడ్గా ఉన్నప్పుడు షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఏ టిప్స్ అనేవి మనం పాటించాలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడి నుంచి ఇదనమాట. ఇలా పట్టుకున్నప్పుడు కింద చంక దగ్గర ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఉండేలాగా నేనైతే పెట్టుకున్నాను. అలాగే నెక్ రౌండ్ షేప్ దగ్గర కూడా ఆల్రెడీ మనకి బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ దగ్గర ఇక్కడ ఏలు పెట్టుకొని ఇలా కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనకి రౌండ్ షేప్ అనేది అక్కడికి తిరగాలి, దానికోసం అనమాట. ఇప్పుడు చంక ఆమ్ రౌండ్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, 6 వరకు ఉంది. మనకి స్కేల్తో చూసుకుంటే తెలిసిపోతుంది. బ్లౌజ్ అనేది చంక డీప్ అనేది 6 ఉంది. ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది చంక ఆమ్ రౌండ్ షేప్ అనేది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ షేపు చూడండి, ఇలా మార్క్ చేసుకున్నాను. మీకు అర్థం అవడం కోసం నేను స్కేల్తో అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా స్కేల్తో కూడా మనం ఇలా లైన్ అనేది గీసుకొని ఇక్కడ మనకి ఒక 1/4 ఇంచ్ రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు. సో ఇలా వస్తుందన్నమాట. టోటల్గా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా రౌండ్ షేప్ అనేది బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవడం. ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనం బ్యాక్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. అది కటింగ్ తర్వాత మీకు బ్యాక్ డాట్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది నేను చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరువవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి.
చూడండి నెక్ అనేది ఒకసారి ఇలా నేను చూసుకున్నాను, కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి బ్లౌజు మెజర్మెంట్స్ ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రాగానే ఉండేలాగా ఖర్చు అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇది వచ్చి చిన్న సైజు బ్లౌజు 32 అండి. చెస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టక్ అయితే ఇస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు చూడండి బ్యాక్ డాట్ ఇలా మెజర్ చేసుకుంటే మనకు కరెక్ట్గా డాట్ అనేది ఇక్కడికి పడుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ డాట్. ఈ విధంగా బ్యాక్ డాట్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ సైడ్కి ఇట్లా మార్జిన్ అయితే కొట్టుకొని ఆ 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల సైడ్ జాయింట్లు అనేవి ముడత రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చంకలో ముడతలు అయితే రావు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. చూడండి నెక్ ఎంత బ్రాడ్గా ఉందో. ఎటువంటి బ్రాడ్ నెక్ అయినా ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే మనకు షోల్డర్స్ అనేవి జారవు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు షోల్డర్స్ ఎలా జారకుండా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుందాం. మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేవి తీసేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవచ్చు. సో హ్యాండ్స్ కోసం నేను ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ అన్నమాట, షార్ట్ హ్యాండ్సే, పెద్ద పొడవు అయితే లేవు. 6 ఇంచెస్ అయితే ఉంటాయేమో నాకు తెలిసి, అంతే. నేను మెజర్ చేయట్లేదు. సో ఆది బ్లౌజ్ ఇలా పరుచుకొని పొడవును ఒకసారి మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఖర్చు కోసం 2 లైన్స్ అన్నమాట. అంతే. చూడండి ఈ విధంగా హ్యాండ్ అనేది నేను షేప్ ఇచ్చేసాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా హ్యాండ్స్ కటింగ్ అనేది మనం చేసేసుకోవడమే. అంతే. హ్యాండ్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటే హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అనేది దీని మీద పరుచుకొని ఫ్రంట్ పార్ట్ను మనం కటింగ్ చేసేసుకోవాలి. ముందుగా క్లాత్ అనేది ఎలా పరుచుకుంటే మనకు సరిపోతుంది అనేది ఒకసారి ఇలా చూసుకుని, ఎక్కువ తక్కువ ఎటువైపు ఉంటే అటు ఒక లైన్ అయితే ఇక్కడ చివరలు తిన్నగాలేవు కాబట్టి ఒక లైన్ అయితే గీస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పరుచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అనేది ఇలా పరుచుకున్నాను. దీనిలో ఫ్రంట్ పార్ట్ని మనం మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. చూడండి నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి ఒక అవుట్లైన్ అనేది నేను ఇలా చాక్ పీస్తో గీసేసుకుంటున్నాను నెక్ దగ్గర కూడా. సో ఇలా గీసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఇక్కడికి ఉంటుందని ఉజ్జాయింపుకి అయితే గీసాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్లో కొన్ని మార్పులు అయితే చేసుకుందాం. చూడండి ఇక్కడ నుంచి షోల్డర్స్ కోసం ఖర్చు కోసం కొంచెం వదిలేసి నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిందనమాట మనకు ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడికి వచ్చింది. ఒకసారి మళ్ళీ చూసుకుంటే కరెక్ట్గా ఫ్రంట్ నెక్ ఇక్కడికి వచ్చింది. అలాగే పై ఉక్కు దగ్గర నుంచి ఇక్కడ నుంచి కొంచెం కిందకి అన్నమాట. సో ఇలా మనం నెక్ అయితే చూసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టీనైతే మనం చూసుకోవాలి. చూడండి ఇక్కడ 4 ఉక్సులు ఉన్నాయి కదా, 4 ఉక్సుల దగ్గరికి నేను మార్కింగ్ చేసుకున్నాను. చూడండి మనకి చూడండి ఇక్కడికి వచ్చి 5 ఉక్సులు అనమాట. డాట్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. మనకి 5 ఉక్సులు రావాలి కాబట్టి షేప్ బెల్ట్ రాదు కాబట్టి డైరెక్ట్ పెట్టేసుకున్నాను. అలాగే బ్లౌజ్ పొడవు చూసుకుంటే ఇక్కడికి ఉంది. దీనిలో మనకి ఇట్లా క్రాస్ వస్తుందన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అనేది ఇంతే. ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఉక్సుల వైపు పైకి అయితే తీసాను అంతే. మిగిలింది యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా నేను ఫ్రంట్ నెక్ అయితే మార్పు చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే చంక దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ లో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇట్లా లో తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. మీకు నాకు చూపించలేదు, సో అందుకని చెప్పి ఇక్కడ తీసాను నేను. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. చూడండి చాలా ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో
మనకి ఫ్రిన్స్ కట్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను కటింగ్ అయితే ఇప్పుడు చేయనండి, స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత కటింగ్ అయితే చేస్తాను. మిషన్ మీద కట్ చేసి స్టిచ్ చేస్తాను. దానికోసం మనం ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు కదా, ఫ్రిన్స్ కట్ ఆది బ్లౌజ్ అయితే వచ్చింది మనకి. మామూలు బ్లౌజ్ ఇచ్చి మనకి ఫ్రిన్స్ కట్ స్టిచ్ చేయమన్నప్పుడు అప్పుడు మనం మెజర్మెంట్స్ అయితే టేప్తో ఏ విధంగా తీసుకోవాలనేది నేను చెప్తాను. అలా కాకుండా మనకి ఆది బ్లౌజ్ ఇచ్చి ఆది బ్లౌజ్లో సేమ్ ఎలా ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసి స్టిచ్ చేయమన్నారు. సో మన దగ్గర ఆది బ్లౌజ్ అయితే ఉంది కాబట్టి నేను ఆది బ్లౌజ్ తోటి మనకి ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఫ్రిన్స్ కట్ షేప్ అనేది ఏ విధంగా ఇవ్వాలో మీకైతే నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని ఒకసారి చూసుకొని ఆది బ్లౌజ్ తోటి మనం మార్కింగ్ అయితే చేసేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మెయిన్ డాట్ అనమాట ఇక్కడ దాకా పడుతుంది. ఇలా పట్టుకున్నప్పుడు షేప్ ఇక్కడికి ఉంది. సో ఇక్కడికైతే నేను మార్క్ చేసుకున్నాను. అలాగే సైడ్ జాయింట్ కూడా ఇలా పట్టుకున్నప్పుడు నాకు బెత్ అయితే వచ్చింది. అంటే చేతితో నేను మెజర్ చేసుకున్నాను. టేప్తోనైనా మెజర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగో నేను టేప్తో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడికి 10.5 ఉందన్నమాట. షేప్ పాయింట్ వచ్చేసి 10.5. అలాగే సైడ్ అనమాట, సైడ్ కూడా ఉక్కుపట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ ఎక్కడ పడుతుంది అనేది ఒకసారి మనం మెజర్ చేసుకుంటే నాకైతే 3.5 వచ్చింది. సో 3.5 దగ్గర మార్కింగ్ చేసుకొని మనం టేప్ తోటి మెజర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు టేప్తో అయితే నేను పెట్టి చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం డాట్ అనేది వేసుకోవచ్చు. చూడండి, అదిగో 3.5 దగ్గర నేను ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్లో 3.5 ఉంది. సో అదనమాట, అందుకని చెప్పి ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే నేను ఇలా గీసుకుంటున్నాను. చూడండి, సంక రౌండ్ షేప్ దగ్గరికి అయితే నేను ఇలాగా నీట్గా ఫ్రిన్స్ కట్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే, చాలా ఈజీగా సింపుల్గా మనకి ఫ్రిన్స్ కట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా కటింగ్ అయితే చేస్తాను. లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు దాకా ఈ మార్కింగ్ అయితే ఇలా ఉంచేసుకుంటాము. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఈ పీసెస్ని అయితే యూజ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కటింగ్ అయితే చేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్, అలాగే ఈ ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఈ 3 పార్ట్స్ అయితే మనకి ఇక్కడ మెయిన్ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్లో ఇవి పెట్టేసి దీనికైతే షేప్ బెల్ట్ అనేది ఏముంది ఫ్రెండ్స్, కింద నడుం బెల్ట్ అయితే వేసుకుంటాము, సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసులు ఏదైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజెస్ అనేవి మీరే స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లోనే నీట్గా. చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిందనమాట. ఈ 2 క్లాత్లని నేను సపరేట్ చేసి హ్యాండ్స్ అలాగే పైపింగ్ అయితే వేయాలి. నెక్కి వచ్చేసి పైపింగ్ కోసం నేను 2 అయితే యూజ్ చేసుకుంటున్నాను. అందుకని చెప్పి సపరేట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని అయితే నేను ఈ విధంగా పరుచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నీట్గా అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, నెక్ అనేది మనకి ఎంత రౌండ్ షేప్ అనేది వచ్చిందో. ఇది వచ్చేసి బాగా డీప్ నెక్ అనమాట. నెక్ అయితే జారకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా. షోల్డర్ కూడా చాలా తక్కువ అండి, 1.5 ఇంచ్ అయితే ఉంది. ఇంతే ఫ్రెండ్స్. తర్వాత మన ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం. లాస్ట్లో హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్కి ఆల్రెడీ బార్డర్ అయితే వచ్చింది కదా, సో బార్డర్ మినహాయించి మిగిలిన హ్యాండ్స్ కోసం అయితే నేను యూజ్ చేసుకుంటాను. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా తీసేసుకోవడమే. చూడండి, ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఇటువైపు పెట్టుకుంటే మన క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందో, హ్యాండ్స్ తీసుకోవడానికి సరిపోతుంది అనేది ఒకసారి అయితే చూసుకోవాలి. ఇంకా మనం హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. సో కాబట్టి హ్యాండ్స్ కూడా క్లాత్ సరిపోవాలి కాబట్టి
ఇలా పెట్టుకుంటే సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకొని నేనైతే క్లాత్ని అనేది ఇలా తిప్పుకొని ఈ వైపుకి చూడండి ఇలాగైతే తిప్పుకొని నీట్గా ఫ్రంట్ పార్ట్ను కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇంతే, బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈజీగా ఫ్రంట్స్ కట్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అలాగే స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి, మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి ఇంకా దగ్గర అవుతుంది. స్టిచ్చింగ్ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ మిగిలిన క్లాత్లో నేనైతే హ్యాండ్స్ అనేవి తీసేసుకుంటున్నాను. ముందుగా ఈ బార్డర్ను కూడా కటింగ్ అయితే తీసి పక్కన పెట్టేసి ఇది వచ్చేసి నేను పైపింగ్ అయితే యూజ్ చేసుకుంటాను. ఈ మిగిలిన క్లాత్లో నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుంటే మనకు వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కాబట్టి అంత ఎక్కువ క్లాత్ అయితే పట్టదు. సో ఇవన్నీ చివర్లన్నీ నీట్గా తిన్నగా ఉండేలాగా ఫోల్డింగ్ అయితే వేసుకొని నీట్గా కటింగ్ చేసుకున్నాను. సో ఇలా పరుచుకొని బార్డర్ కూడా కింద అయితే ఇలా పెట్టుకొని హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేస్తాం. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి, ఈ బార్డర్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో ముందుగా లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాను కదా, ఆ లైనింగ్ అయితే ఇలాగా దీని మీద పెట్టుకొని నీట్గా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసేసుకోవడమే. జాయింట్ అయితే పడుతుంది హ్యాండ్స్, ఆ జాయింట్ కూడా ఎలా వేయాలో మీకైతే నేను చూపిస్తాను. చూడండి, ఈ కింద ఉన్న ఎక్స్ట్రా పీస్ అయితే నేను కటింగ్ చేసుకొని మనకు నీట్గా అర్థం అవడం కోసం ఇలా హ్యాండ్కి అయితే బార్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. సో ఇంతే, చాలా సింపుల్గా మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. ఈ చివరైతే జాయింట్ పడుతుంది, ఆ జాయింట్ కూడా ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.